కాలంతో పాటు మార్పు సహజం. నడుస్తున్న కాలానికి అనుగుణంగా మనుషులైనా ప్రభుత్వాలైనా తమ విధానాలను మార్చుకుంటూ ఉంటాయి. ఇదే క్రమంలో బ్రిటిష్ కాలం నాటివి అంటూ ఐపీసీ, కార్మిక చట్టాలను మార్చి అనేకం కొత్తవి తీసుకువచ్చింది కేంద్రం. చదువుల్లో మార్పు కోసం అంటూ నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తోంది. ఇదే క్రమంలో ఓ అడుగు ముందుకేసి ఉన్నత విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ 2025 బిల్లును తీసుకువచ్చింది. యూజీసీ వంటి సంస్థలను రద్దు చేసి ఏకీకృత విద్యా నియంత్రణ వ్యవస్థ ఏర్పాటుకు సంకల్పించింది. అయితే ఈ బిల్లు గతంలో లోక్సభ ముందుకు వచ్చిన పలు పార్టీల అభ్యంతరాలతో జేపీసీ ముందుకు రాగా అది కూడా తాజాగా దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. పలువురు విద్యావేత్తలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య రాబోయే పార్లమెంటు సమావేశాల్లో దీన్ని సభ ముందుకు తేవాలని కేంద్రం ఆలోచన. మరి బిల్లులో ఏముంది? కేంద్రం వాదన ఏమిటి? అభ్యంతరాలు ఎందుకు? కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్న నినాదం వికసిత భారత్. స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు నిండే 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం ఈ నినాదం వెనుక ఉన్న ఉద్దేశం. ఈ లక్ష్యాన్ని అందుకోవడం కోసమే అంటూ అనేక సంస్కరణలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఉన్నత విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం వికసిత భారత్ శిక్షా అధిష్టాన్ 2025 బిల్లును రూపొందించింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ వంటి విద్యా వ్యవస్థలోని నియంత్రణ సంస్థలను రద్దు చేసి వీటి స్థానంలో వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ అనే ఒకటే సంస్థను ఏర్పాటు చేయడం ఈ బిల్లు ఉద్దేశం. దీని ద్వారా విద్యా వ్యవస్థలో ఏకీకృత నియంత్రణ వ్యవస్థ ఏర్పాటై పాలన సులభతరం అవుతుందని, నిబంధనలను పాటించడం తేలికగా మారుతుందని, నూతన విద్యా విధానం 2020తో అనుసంధానించవచ్చని కేంద్రం వాదన. అయితే ఈ బిల్లుపై పలువురు విద్యావేత్తలు, ఉన్నత విద్యా సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండగా దీన్ని సభ ముందుకు తెచ్చే యోచనలో ఉంది కేంద్రం. వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ 2025 బిల్లు గత డిసెంబర్లోనే లోక్సభ ముందుకు వచ్చింది. అయితే విపక్షాల వ్యతిరేకతతో కేంద్ర ప్రభుత్వం దీని పరిశీలనకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీని ఏర్పాటు చేసింది. వివిధ పార్టీలకు చెందిన 31 మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. అయితే దీన్ని పరిశీలించిన జేపీసీ ఆందోళన వ్యక్తం చేసింది. విద్యా సంస్థల స్వతంత్రతను ఇది దెబ్బతీస్తుందని కమిటీ పేర్కొంది. ఉన్నత విద్యలో అధికారాలన్నీ ఒకే చోట కేంద్రీకృతమవుతాయని అభిప్రాయపడింది. బిల్లులో ప్రతిపాదించిన గ్రేడెడ్ జరిమానాల విధానాన్ని అమలు చేయడము అసాధ్యమని తేల్చెప్పింది. ఈ నేపథ్యంలో జేపీసీ బిల్లుకు ఆమోదం తెలుపుతుందా అన్నది అనుమానంగా మారింది. అయినా ఆమోదం వస్తుందనే ధీమాతో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ముందుకు తెచ్చేందుకు వీలుగా లిస్టు చేసింది. కాలంలో ఈ ఏజెన్సీల మీద ఒక రకమైనటువంటి నమ్మకాన్ని కోల్పోవటం ఇవాళ మనకందరికీ తెలుసు. యూజీసీ ఒకప్పుడు కేవలం నిధుల పంపిణీ, ప్రమాణాలు, స్టాండర్డ్స్ ఏవైతే వాటి మాత్రమే పర్యవేక్షించేది. కానీ ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థ చాలా ఎక్కువగా విస్తరించబడింది. అట్లాంటి విస్తరించబడిన వ్యవస్థను నియంత్రించాలంటే ఇవన్నిటిని ఒక గడువు కిందకి తీసుకురాగలిగితే, ఏకీకృతం చేయగలిగితే, వీటి నియంత్రణతో పాటుగా పర్యవేక్షణ, సూపర్విజన్, గైడెన్స్ తోటి కేవలం భౌతిక వనరులనే చూసి ఇవాళ స్టాండర్డ్స్ అనేది దాని యొక్క అసెస్మెంట్ చేయటం కాదు, మానవ వనరులను కూడా అభివృద్ధి పరచాలి. అంటే మేధస్సుని స్వేచ్ఛగా ఆలోచించే విధానాన్ని కూడా పెంపొందించాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సాంప్రదాయమైనటువంటి విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు అవసరం. దానికి అనుగుణంగా భారత ప్రభుత్వం ఇలా వికసిత భారత దిశలో ఆలోచిస్తున్నది. దీర్ఘ దృష్టితో ఆలోచిస్తున్న క్రమంలో ఉన్నత విద్యలు కేవలం డిగ్రీలు పంపిణీ చేసేటువంటి కర్మాగారాలు కాదు, ఒక జ్ఞానాన్ని ఉత్పత్తి చేసేటువంటి విద్యా వికాస కేంద్రాలు కావాలి. దీర్ఘకాలంలో దేశ భవిష్యత్తును మార్చే విధంగా ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి సైంటిస్టులని, అనేక రకాలైనటువంటి బ్యూరోక్రాట్స్ని, లీడర్షిప్ని కావాలి. ఈ దేశానికి ఇప్పుడు ఒక విద్యాపరమైన ఒక లీడర్షిప్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఆధునిక సాంకేతిక రంగంలో ఇవాళ సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందుతున్నాం. దానికి అనుగుణంగా కూడా మన విద్యా వ్యవస్థ మార్చాల్సిన అవసరం ఉంది. వికసిత భారత్ శిక్షా అధిష్టాన్ 2025 బిల్లును విపక్షాలు, పలువురు విద్యావేత్తలు, విద్యా సంస్థలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? వారి అభ్యంతరాలేమిటి? కేంద్ర ప్రభుత్వం ఎందుకు సమర్థిస్తోంది అని చెప్పుకునే ముందు అసలు దాని స్వరూపం ఎలా ఉంది, అందులో ఏ కీలక అంశాలు ఉన్నాయి అన్నది పరిశీలించాలి. యూజీసీ, ఏఐసిటిఈ, ఎన్సిటిఈలను రద్దు చేసి ఒకే కమిషన్ను ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం కాగా, విద్యా వ్యవస్థలో నియంత్రణ, గుర్తింపు, ప్రమాణాల కోసం 3 ప్రత్యేక మండళ్లను ఏర్పాటు చేస్తారు. కమిషన్ కు చైర్పర్సన్ ఉంటారు. 12 మంది సభ్యులను కలిగి ఉంటుంది. ఇందులో 3 ప్రత్యేక మండల అధ్యక్షులు, కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, విద్యారంగ నిపుణులు, రాష్ట్రాల విద్యా సంస్థలకు చెందిన ప్రతినిధులు ఉంటారు. కనీస విద్యా ప్రమాణాలను పాటించడం, విద్యా సంస్థల స్వయం ప్రతిపత్తిని ప్రోత్సహించడం, ఫిర్యాదులను పరిష్కరించడం వంటి విధులను ఇది నిర్వహిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్న కమిషన్ మరికొన్ని ప్రధాన విధులను నిర్వర్తిస్తుంది. చట్టబద్దంగా ఏర్పాటైన విశ్వవిద్యాలయాలు, పార్లమెంటు ప్రత్యేకంగా ఆమోదం తెలిపిన విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత తాము ఆమోదించిన ఉన్నత విద్యా సంస్థలు ప్రదానం చేసే డిగ్రీలకు మాత్రమే అనుమతిస్తుంది. బిల్లులో పేర్కొన్న దాని ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన విద్యా సంస్థలకు భారీగా గ్రేడెడ్ జరిమానా విధిస్తారు. అనుమతి లేకుండా ఏర్పాటయ్యే ఉన్నత విద్యా సంస్థలపై కనీసం 2 కోట్ల రూపాయల వరకు జరిమానా ఉంటుంది. ఇక కమిషన్ కు వ్యతిరేకంగా దాఖలయ్యే అప్పీలును కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఇలాంటి పలు అంశాలతో వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ 2025 బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. బిల్లును విపక్షాలు, పలువురు విద్యావేత్తలు, విద్యా సంస్థలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి, వారి అభ్యంతరాలు ఏమిటి అని పరిశీలిస్తే అవి చాలా ఉన్నాయి. ఒకే కమిషన్ను ఏర్పాటు చేయడం వల్ల అధికారాలు, నిర్ణయాలన్నీ ఒకే చోట అధికంగా కేంద్రీకృతమవుతాయని వారి వాదన. యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈలను రద్దు చేసి ఒకే కమిషన్ను ఏర్పాటు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం వద్ద అత్యధిక అధికారాలు కేంద్రీకృతమవుతాయని అంటున్నారు. ఉన్నత విద్యా వ్యవస్థ పాలన, నిర్ణయాల్లో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర తగ్గిపోతుందనే వాదన ఉంది. ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్ఈఆర్ వంటి జాతీయ ప్రాధాన్యమున్న సంస్థలు తమ బిల్లు పరిధి నుంచి మినహాయించాలని కోరుతున్నాయి. లేకుంటే తమ విద్యా సంబంధ కార్యక్రమాలు, పరిశోధన, పాఠ్యాంశాల రూపకల్పన, ఆన్లైన్ విద్య, విద్యా సంస్థల విస్తరణ వంటి అంశాల్లో తమ స్వయం ప్రతిపత్తి ప్రమాదంలో పడుతుందని ఆ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే బిల్లు ఆ సంస్థల స్వతంత్రత కాపాడతామని భరోసా ఇస్తున్నా కొన్ని ప్రొవిజన్ల ప్రకారం తమ విద్యా సంస్థలు ఏర్పాటైన చట్టాలను ఉల్లంఘిస్తాయనే వాదన ఉంది. అందువల్ల న్యాయపరమైన అనిశ్చితి నెలకొంటుందని ఐఐటీ లాంటి జాతీయ ప్రాధాన్యమున్న సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకే గొడుగు కింద వస్తే ఒక పెద్ద సంస్థ అవుతుంది. ఒక పెద్ద సంస్థ అయితే మొత్తం బడ్జెట్ అంతా కేంద్రీకృతం అవుతుంది. దానికి ఒక్కరికి మనం పెట్టుకుంటే మనకు కావాల్సిన పనులు చేసుకోవచ్చు కదా. సమాజాన్ని మార్చాలని కాదు, సమాజం మార్చాలంటే వికేంద్రీకరణే అవసరము. ఇంత పెద్ద దేశంలో అన్నింటినీ ఒకే గొడుగు కింద తీసుకొస్తే ఇట్లా సాధ్యమవుతుంది. ఇప్పుడు అన్ని మినిస్టర్లు తీసేసి ఒకటే పెట్టుకుంటారా? ఇది ఎట్లనే ఉంది కదా. అన్ని మినిస్టర్లు అంటే చీఫ్ మినిస్టర్ అన్ని చూడొచ్చు కదా, ఇంకెందుకు అన్నెందుకు అన్నీ ఆయన అలకేట్ చేస్తుంటారు అంతా. సో ఇది కూడా ఏంటంటే ఇవాళ 3 రకాలు అంటే మెడికల్ ఎడ్యుకేషను, స్కూల్ ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఈ మూడింటిని ఒకే గొడుగు కింద తీసుకురావాలంటే ఉద్దేశంలో బడ్జెట్ అలొకేషను ఒకరి చేతుల్లో ఉంచుకోవాలి. ఆ ఒక్కరు మనోడైన వాడు ఉండాలి. అది వాళ్ళ ప్లాన్. అందుకోసం చేశారు అంతే. దీనివల్ల ఏం ఒరిగేది ఉండదు, ఇంకింత అవినీతి పెరుగుతుంది, మార్పులు ఏం రావు. అంటే ఇప్పుడు గతంలో చేశారు, నీతి ఆయోగ్ని అని కొత్త తీసుకొచ్చారు. అంతమంది ఏంది ప్లానింగ్ కమిషన్ అండి. ఏం చేస్తుంది? ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? మరి అంటే ఏమి లేనప్పుడు ఎందుకు ఆ స్ట్రక్చర్ను డిలీట్ చేస్తున్నారు? వికసిత భారత శిక్షా అధిష్టాన్ 2025 బిల్లుపై మరికొన్ని అభ్యంతరాలు కూడా ఉన్నాయి. ఇది అమలులోకి వస్తే విద్యా సంస్థల గుర్తింపు ప్రక్రియ ప్రమాదంలో పడుతుందని విద్యావేత్తలు, విద్యా సంస్థలు అంటున్నాయి. తక్కువ విద్యా సంస్థలకే గుర్తింపు లభించడం, తప్పుడు గుర్తింపులు, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్లో అవినీతి పెరగడం వంటి సమస్యలు వస్తాయనే వాదన ఉంది. ఇక గ్రేడెడ్ పెనాల్టీ విధానంపై కూడా విమర్శలు వస్తున్నాయి. అధిక పెనాల్టీలు, విద్యా సంస్థల మూసివేత వల్ల చిన్న, గ్రామీణ, గిరిజన ఉన్నత విద్యా సంస్థల మీద ప్రభావం పడుతుందనే వాదన ఉంది. భారీ పెనాల్టీలు విధించే ముందు తప్పు అని అనిపించిన అంశాన్ని స్వతంత్ర న్యాయ వ్యవస్థ ముందుకు పంపాలనే డిమాండ్లు ఉన్నాయి. స్థూల ఎన్రోల్మెంట్ నిష్పత్తి జీఈఆర్, కొత్త ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటులో ప్రాంతీయ అసమానతల తొలగింపు, నిబంధనలను అధిగమించడం, ప్రభుత్వ నిధులు అందడంలో సమస్యలు వస్తాయని విద్యావేత్తలు, విద్యా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు మనము ఈ ప్రతిపాదన ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనేది ఇది ప్రపంచవ్యాప్తంగా విద్యకు వచ్చేటప్పటికి డెమోక్రటిక్గా ఉండాలి, బాగా వ్యక్తిగతమైన ఇన్స్టిట్యూషనల్గా ఫ్రీడమ్ ఇవ్వాలి. కాబట్టి అదంతా మనం ట్రై చేసాం గడిచిన 25-30 సంవత్సరాల నుంచి. అంతకుముందు సెంట్రలైజ్ ఉండేది, కానీ ఏ దేశంలో కూడా సెంట్రలైజేషన్ అనేది సరైన ఫలితాలు ఇవ్వలేదు అనే కారణంతో డీసెంట్రలైజేషను, ఇన్స్టిట్యూషనల్ ఫ్రీడము, అటానమీ ఇవన్నీ కూడా కార్డినల్ ప్రిన్సిపల్స్ అయినాయి. కానీ మళ్ళీ ఈసారి తీసుకురావడం, నేను చాలా ఈ నేషనల్ బాడీస్ తోటి అసోసియేట్ అయినప్పుడు అది ఎన్సిటీ కానివ్వండి, ఏఐసిటీ కానివ్వండి, న్యాక్ కానివ్వండి, ఇవన్నిటినీ మనం ఒక యాక్ట్ని చూసినప్పుడు ఈ గడిచిన 25 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులు కానివ్వండి, ఇతర కోర్టులు కానివ్వండి ఈ యాక్ట్ని
చాలా కూలంకషంగా పరిశీలించి వారు కూడా అనేక సలహాలు సజెషన్స్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ యాక్ట్లన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అది మీరు క్వాలిటీ కానివ్వండి, లేకపోతే ఈ యొక్క నియంత్రణ కానివ్వండి, లేకపోతే స్టాండర్డ్స్ని ఫిక్స్ చేయటం కానివ్వండి, ప్రతిదీ యాక్ట్ అసలు మన యాక్ట్ ముఖ్యంగా నేను ఎన్సిటీ యాక్ట్ తోటి మొదటి నుంచి అసోసియేట్ కాబడి ఉన్నా. ఆ యాక్ట్ ప్రపంచంలో ఏ కంట్రీ కూడా అంత గొప్ప యాక్ట్ తయారు చేసిందని నేను అనుకోను. వికసిత భారత్ శిక్షా అధిష్టాన్ 2025 బిల్లుపై అభ్యంతరాల నేపథ్యంలో కొందరు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. విద్యా సంస్థల స్వయం ప్రతిపత్తిని కాపాడటానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కేంద్రం ఏర్పాటు చేయబోయే కమిషన్ 3 మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర విద్యా మండళ్లకు తగిన ప్రాతినిధ్యం కల్పించి సమాఖ్య స్ఫూర్తిని కాపాడాలనే సూచనలు వస్తున్నాయి. స్వతంత్ర నిధుల వ్యవస్థ ఏర్పాటు, గుర్తింపు ప్రక్రియ, పెనాల్టీలను సంస్కరించడం, కమిషన్, మండళ్లకు వ్యతిరేకంగా దాఖలయ్యే పిటిషన్లు, ఫిర్యాదులపై కేంద్ర ప్రభుత్వం తీసుకోకుండా స్వతంత్ర విద్యా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలనే వాదన ఉంది. ఇలా అనేక డిమాండ్లు వస్తున్నాయి. ఉన్నత విద్యా వ్యవస్థను సంస్కరించడం, పారదర్శకత తేవడం, విద్యా వ్యవస్థలో ఏకీకృత నియంత్రణ వ్యవస్థ ఏర్పాటై పాలన సులభతరం చేయడం, నిబంధనలను పాటించడం తేలికగా చేయడం, నూతన విద్యా విధానం 2020తో అనుసంధానించడం వంటి చర్యల కోసమే వికసిత భారత్ శిక్షా అధిష్టాన్ 2025 బిల్లు అని కేంద్రం అంటోంది. విపక్షాలు, విద్యావేత్తలు, విద్యా సంస్థల నుంచి చూస్తే బోలెడు అభ్యంతరాలు. తాజాగా జేపీసీ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. అంతలోనే పార్లమెంటు ముందుకు తెచ్చేందుకు కేంద్రం లిస్టు చేసింది. ఈ పరిణామాల మధ్య మరి జేపీసీ బిల్లుకు ఆమోదం తెలుపుతుందా, అది పార్లమెంటు ముందుకు వస్తుందా, వచ్చినా ఆమోదం పొందుతుందా అన్నవి తేలాల్సిన అంశాలే.